గుడి నిందితుడు దొరికిందా? 4 గంటలకి ఇక్కడ ఉన్న నివాసులు చూసిన నాగంపల్లి నివాసులు చూసి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా 1 డే 24 అవర్స్ అయిపోయిందన్న. ఇవాళ మార్నింగ్కి 24 అవర్స్ ప్లస్ 6-7 అవర్స్ అవుతుంది. ఇప్పుడు దాకా పోలీసు వాళ్ళు అయితే ఏం రెస్పాన్స్ ఇవ్వలే. ఇప్పుడే మేము ఈడికెళ్ళి దగ్న ఆడ రాంపల్లి చౌరస్తా మీద పోయి దగ్న చేస్తే ఏసీపీ అన్నాడు రేపటిదాకా టైం ఇవ్వండి, నిందితుడిని మేము పట్టుకొని 100% శిక్షిస్తామని చెప్పినాం. మాది కూడా ఒకటే డిమాండ్ అన్న, నిందితుడు దొరికితే మీరు కాదు శిక్షించేది, మీరు మాకు అప్పచెప్పండి. వాడు ఎట్లయితే మన ఒక రక్షకుడు, హనుమంతుడు అంటే మన రక్షకుడు, మన హిందూ ఆలయాలకంతా రక్షకుడు, మన అమ్మవాళ్ళకంతా హనుమంతుడు ఒక రక్షకుడు. అతను చేయి ఆడు ఇవ్వగొట్టినంటే వాన్ చేయి కూడా మేము నక్కుతాం, మాకు అప్పచెప్తే మేము నరికేస్తామమ్మా. వానికి ఓయి కేసు బుక్ చేసి మళ్ళీ 15 రోజులు జైల్లో పెట్టి బెయిల్ ఇప్పిస్తే వాడు ఇంకొక గుడి మీద మళ్ళీ అటాక్ చేస్తాం. మేము ఒకటే అంటున్నామన్నా, శిక్షిస్తే గట్టిగా శిక్షించండి, ఉరి శిక్ష తీయండి. ఉరి శిక్ష తీస్తే నెక్స్ట్ ఇంకొకటి ఎవడైనా చేయడానికి భయపడతాడు. లేకపోతే ఇట్లనే మనం సెక్షన్లు బుక్ చేసి జైలు పంపించి బెయిల్ తెచ్చుకొని వాడు ఇంకొక గుడి కూలగొడతాడు. అట్లా కాకుండా గట్టిగా ఉరి శిక్ష అలాంటిది చేస్తే వాడు నెక్స్ట్ టైం ఏడైనా చేయడానికి భయం అవుతుంది. మన ఏడ చూసినా మన హిందూ దేవాలయాల మీదనే అటాక్ అవుతుందన్న. ఎందుకు చర్చ్ మీద పిచ్చోళ్ళు అటాక్ చేస్తలే? ఎందుకు చర్చ్ మీద పిచ్చోళ్ళు ఎందుకు మసీద్ల మీద అటాక్ చేస్తలే? మళ్ళీ పిచ్చోళ్ళకి ఇట్టి హిందూ దేవాలయాలే కనిపిస్తున్నా, హిందూ దేవతల విగ్రహాలే కనిపిస్తున్నాయి అన్న. ఇంకొకటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది అయిందా? ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందో 2 సంవత్సరాల నుంచి ఇదే అవుతుంది. ఫస్ట్ ఏమో ముత్యాలమ్మ టెంపుల్, తర్వాత శంషాబాద్లో హనుమంతుని గుడి మీద నవగాలిగా కొట్టినావు, తర్వాత బంజారాహిల్స్లో మొన్న పెద్దమ్మ గుడి తీసేసినావు. ఎన్నో గుడులు అవుతున్నాయి. ఇప్పటికీ ఇది 22వ గుడి అన్న. మేము ప్రభుత్వంకి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు ఎట్లయితే మీ అన్న తమ్ముళ్ళ గన్మ్యాన్లు ఇచ్చి కాపాడుకుంటుండో అట్లనే గుడిలో కాడ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి డ్యూటీ వేయండి. ఒక్కొక్క గుడి కాడ 2 పోలీసు వాళ్ళకి డ్యూటీ వేయండి అని మేము ప్రభుత్వంకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా హిందూ దేవాలయాల గుడిలకు గిట వస్తే మేము ఊకునేదే లేదన్నా. మేము ఏడికైనా సిద్ధం, జైలు గోడల మధ్యలో ఉండైనా మేము దగ్న చేస్తాం, మేము అన్నీ చేయడానికైనా రెడీ అన్నా. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్ అండి అందరికీ. ఓల్చెట్టి నుంచి మొదలు పెడితే ఈరోజు కీసర వరకు దాదాపు 22 గుళ్ళ మీద దాడులేనియండి, నాన్ స్టాప్గా దాడులు. ఇంతకుముందు ఒక 10 ఏళ్ళ కింద ఇవి ఎక్కడ లేవండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 22 గుళ్ళ మీద నాన్ స్టాప్ అటాకులు. ఇదే ఒక హిందువు అన్యమతస్థుల గుళ్ళపైన, అన్యమతస్థుల దేవాలయాల మీద ఒక రాయి వేస్తే ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్ అల్లకల్లోలం అయ్యేది. హిందువులారా, ఏదైతే మీరు డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మధ్యాహ్నం పొద్దున చూడకుండా వైన్స్లకి వెళ్ళి కూర్చుంటున్నారు, గంజాయిలు కొడుతున్నారు, ఇవన్నీ మానుకొని ధర్మానికి రాబోయే రోజుల్లో ఎంత ప్రమాదం ఉందో కళ్ళు తెరిచి ధర్మాన్ని, మన దేవుళ్ళను కాపాడుకుంటే మన ధర్మం ఉంటుంది. ఈరోజు బీసీ బంధులు, ఎస్సీ బంధులు ఏవైతే మన ప్రభుత్వం పెట్టుకుంటుందో అవన్నీ బంద్ చేసి ధర్మానికి కాపాడుకునే విధంగా, ధర్మాన్ని, ఆలయాలను కాపాడుకునే వైపు ఈ ప్రభుత్వము, ఈ ఎవరైతే ఉన్నారో రాజకీయాలు కూడా, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఫస్ట్ వాడు హిందువునని గర్వించాలి ఫస్ట్. దాని తర్వాత రాజకీయాలు చేసుకోండి. మీరు రాజకీయాలకు ఎక్కడ మేము వ్యతిరేకం కాదు. మా గుడి జోలికి వస్తే, మా ధర్మం జోలికి వస్తే ఏ నాయకుడైనా, ఆ బీజేపీ వాడైనా సరే మా ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు మాకు వ్యతిరేకుడే. ఇప్పటి నుండి ప్రతి ఒక్క హిందువు బయటికి రావాలి. ఈరోజు భారతదేశంలో మెజారిటీ పీపుల్ హిందువులు అయినా సరే మన గుళ్ళ మీద నాన్ స్టాప్ దాడులు అవుతున్నాయి. అదే మనం మెజారిటీ అయితే మన పరిస్థితి ఏందో ఒక్కసారి హిందువులారా ఆలోచించండి. మెజారిటీ ఉండి కూడా మన దేవాలయాలు మనం కాపాడుకోలేకపోతున్నామంటే మైనార్టీలోకి వస్తే మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. రజాకార్ పాలన గుర్తొస్తుంది, మళ్ళీ మనకు నిజాంల పాలన గుర్తు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి కళ్ళు తెరుచుకొని హిందువులంతా ఐకమత్యంగా ఉండి ఇంకెక్కడ ఇన్సిడెంట్ కాకుండా ఎవరి మీదనన్నా ఒకరి మీద కఠినమైన శిక్ష పెట్టాలని చెప్పి ఉరి శిక్షనే కానీ, లేదంటే బయటికి తీసుకొచ్చి బట్టలిప్పి రోడ్లపైన తిప్పే రోజు రావాలి. ఏదైనా ఒక ప్రభుత్వం ఈ పని చేస్తే ఇంకెక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు జరగవని చెప్పి ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాను. 22 దాడులు జరిగినాయి కదా గుళ్ళ మీద, ఎంతమందికి శిక్ష పడ్డది? నాకు తెలిసి ఎవ్వరికి కఠినమైన శిక్ష అయితే ఎక్కడ పడలేదండి. ఇదే ముత్యాలమ్మ తల్లి ఇన్సిడెంట్లో మా పైన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 3rd డిగ్రీ ప్రయోగించిందండి. ఎలా అంటే చాలా ఘోరంగా 3 రోజులు 11 మంది పోలీసులు నా పైన 3rd డిగ్రీ చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే గుళ్ళపైన, మా గుళ్ళపైన అటాకులు. ధర్నా చేయడానికి శాంతియుతంగా పోరాటం చేస్తామని చెప్పి మేము వస్తే మా పైన అరాచకాలు, మా పైనే దాడులు, మా పైనే లాఠీ చార్జులు, మా పైనే 3rd డిగ్రీలు. అంటే హిందువులకు ఎక్కడ రక్షణ ఉందండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఒకసారి ఆలోచించండి హిందువులారా. యూనిటీ గండి, యూనిటీ మస్ట్. ఎక్కడికి వెళ్ళినా సరే
రోడ్డు మీద అయినా సరే ఏదైనా ఇన్సిడెంట్ అయితే వాళ్ళు అన్ని మతస్థులు ఎలాగైతే రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేస్తారో కనీసం మనం వచ్చి ప్రొటెక్ట్ చేసే రోజులు రావాలి. హిందువులలో చైతన్యం కావాలి. హిందువులారా ఆలోచించండి, ఒకటి గండి. మనం ఎక్కడ కూడా గొడవ పడొద్దు. ఆలయాల్లో అందరు కలిసిమెలిసి ఉండాలి. మన వాళ్ళు మనకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మనకే వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వీడెవడు బయట నుంచి వచ్చి ఆలయాలకి, అవును భయ్ నేను మొక్కుతున్నా, నేను హనుమంతుని దేవాలయానికి ఇక్కడ కాదు యూపీకి అయినా సరే నేను బరాబర్ కొట్లాడతాం మేము. ఇక్కడ కాదు ఎక్కడికైనా పోయి కొట్లాడతాం మేము. మా ధర్మాన్ని మేము కాపాడుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాం మేము.